హాయ్ గైస్, మీరు చూస్తుంది హే చున్నాడు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే పిక్నిక్ అయితే వెళ్తున్నాం మేమందరం కలిసి. ఈ ప్లానింగ్ అయితే మా పాస్టర్ గారు అయితే ప్లాన్ చేశారు. మేము ఇయర్లీ వన్స్ అయితే వెళ్తూ ఉంటాము. పోయినసారి అయితే మెదక్కి వెళ్ళాము, ఈసారి అయితే గండిపేట చెరువుకి అయితే వెళ్తున్నాము. చాలా గేమ్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుని మాతో పాటు అయితే తీసుకెళ్ళిపోతున్నాం. అందరం యూత్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉన్నాం. ప్లస్ ఇంకా బైక్స్ మీద అయితే కొంతమంది వస్తున్నారు. చాలా ఎంజాయ్ అయితే ఉంటాయి యాక్టివిటీస్. కానీ ఇంకా మీరు ఎవరైనా చర్చికి విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చర్చ్ లొకేషన్ అయితే చూపిస్తుంది. అలాగే కాంటాక్ట్ నెంబర్స్, అట్లాగే సర్వీసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అన్నది మొత్తం డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. కన్వర్ట్ అయిపోలేక ఇంకెలాగొచ్చిన మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రావాలి. ఇప్పుడు చెప్పాక అలిసిపోయాడు పిల్లడు. Hey girls, how's the Josh girls? ఏదో నడవండి, వీడియో గారు రన్నింగ్ అవుతుంది. ఓకే, వీళ్ళు కూడా వచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఏం చేసుకొస్తున్నావు? ఏకే
ఏంతలా 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 ఏం చేస్తున్నావు నువ్వు? అది ఉందా ఇదంతా నాకు నువ్వు మర్చిపోయావు, నువ్వు బ్లాగర్ కదా. చెప్పు. ఇది పార్కు గండిపేట పార్కు అంటారు. అసలు వస్తానికి కారణం ఏంటి అది చెప్పు. మెయిన్ రీజన్ ఇండిపెండెన్స్ డే అని అందరం పార్క్. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటండి? ఇండిపెండెన్స్ డే అంటే వాటి ఇక్కడ అందరం పార్క్ వచ్చాము. మళ్ళీ ఇబ్బంది. అటు గర్ల్స్ ఇట్లా క్లోజ్ ఇట్లా అది ఫస్ట్ టీమ్ వేద్దాం. Tails. Oh shit. Tails. Tails. Who won the part? కాదు గాల్లో నుంచే పడింది. ఇప్పుడు వేసిన ఏదైనా గాల్లో కాయిన్ ఫస్ట్ మాకు కాయిన్ తీసుకుంటాం. చాలా తొందరడుతున్నాను. సరే కానీ ఎవరు చెప్తారు? చేతులు మార్చి సరే స్టార్ట్ చేయమంటే కాల్ హెడ్ సరిగ్గా ఇలా పడింది. చేత పెట్టేసి ఇదంతా ఈ లొకేషన్ ఉందా చూడు. అది ఇది మొత్తం అప్పుడు నానుకుంది. తర్వాత అమ్మ కోసం అది ఈ సైట్ అమ్మేశారు. 7 కేజీలు ఉందా? మళ్ళీ నీకు మళ్ళీ 6 పంపగలరు. వద్దు నువ్వు ఎండే వెరీ చీప్. ఎండకి లోబడిపోవడం. ఇంకా లోపల పెట్టు కొడుకు. How is the Josh Advait? Excuse me. Photo ఏం చేస్తున్నారమ్మా? రాకేష్ ఎందుకు వచ్చి కిచెన్ బాగుందా? ఓకే హాయ్ అన్న. హాయ్. హలో హాయ్. హాయ్ బోలో. జావా ఉప్మా. చైతన్య చికెన్ ఇది చికెన్. ఓకే అలా చూడు. ఉంది చైతన్య దగ్గర ఉంది. దాంట్లో ఉంది కరెక్ట్. అలాగనే అన్న అన్న నువ్వు ఆయిల్ ఆయిల్ మొత్తం గ్రేవీ. సరే ఫస్ట్ ఇంకోండి మొత్తం కలిపి నాకు కింద నుంచి పైకి కర్రీ. అది వాటర్ ఇక్కడ నుంచే స్టార్ట్. బ్రో 0.5 పెట్టాను. ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. హాయ్. నీకు పెట్టలేదు బ్రో? చాలు బ్రో. సిగ్గు పెడుతున్నాడు. అన్నం విషయంలో పడకూడదు.
వేలం పాట 100 రూపాయలు 100 రూపాయలు. కూల్ డ్రింక్ దానం చేయడానికి ఎవరైనా స్పాన్సర్లు వస్తారా? మధు 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 కూల్ డ్రింక్ తాగేది ఎవరు? 200 300 అన్న 300 గూగుల్ పే. ఓకే 955 ఫోన్ నెంబర్ చెప్తున్నాను 9948 322 537 322 537 9948 ఐఎమ్ ఫ్రమ్ గ్లోరీ చర్చ్ అండి మణికొండ. కెమెరామాన్ తో కంటిన్యూ ఆఖరికి అడుగుతున్నా ఎక్కడ తీసుకెళ్తా ఫాస్ట్ గా చూపిద్దాం. ఈయన మా ఫాస్ట్ అండి, మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ అందుకే అన్నాను ఫాస్ట్ కాదు ఫ్లోలో వచ్చేసింది. ఓకే ఇక్కడ రావడానికి మీ ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గిల్టీగా ఉంది. అక్కడ కూల్ డ్రింక్ తాగుతుంది ఆగండి. ఓకే ఓకే మీరు చెప్పండి ఏం చెప్పాలి? రెండు మంచి మాటలు అంటే చెడ్డ మాటలు ఇప్పుడు ఆ ఉద్దేశం తాగలేదు మేము. ఇది ఎడిటింగ్ చేయి, ఇది కట్ చేసేనా? రెండు మంచి మాటలు సండే మంచి పనులు చాలా చెప్తున్నాం కదా. అది కాదన్నా బయట మా ముందుకు వస్తే వద్దులే కానీ కట్ చేసి కాదు ఇక్కడ కూల్ డ్రింక్స్ ఏమన్నా చెప్పండి. గండిపేట పార్క్ కోసం చేసుకుంటాం. చెప్తారు ఇప్పుడు మనం తీసుకో క్లోజ్అప్ నాన్న క్లోజ్అప్. ఓకే 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 బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, క్లోజ్అప్ ఇంపార్టెంట్. మీ అందరితో ఇలా రావడం ఇంకా అటు అటు అందరితో అంటే ఎవరు లేరు. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చేయండి. చాలు తాగండి. మన రాకెట్ ఇక్కడ మాట్లాడు వెయిట్ చేస్తున్నామే. రెండు మాటలు ఆడదాం. ఏమన్నా రెండు మాటలు మంచి మాటలు చెప్పండి. అన్ని మంచి మాటలే. అంటే ఇంత మందితో వచ్చారు కదా, మీ అందరితో రావడం చాలా బాగుంది. ఇప్పుడు నిజం చెప్పండి. మంచి మాట అడిగింది కదా, మంచిగానే చెప్పిన. ఇప్పుడు చెడ్డగా చెప్పండి. చెప్పండి ఇంకో మాట. మంచి మాటలు వస్తాయి, చెడు మాటలు. ఇంకా తర్వాత నెక్స్ట్ చికెన్ ఉప్మా ఎలాగుందని పల్లి చట్నీ బాగుంది కదా. జీడిపప్పు వచ్చిందా? ఇక్కడ ఇక్కడ ఎంత గందరగోళంగా ఉంది. ఉప్మా బాగుందంట. తర్వాత వెళ్తే ప్రేక్షకుల దగ్గరికి వెళ్దాం. ఉమా సుమా గిరి అక్కడ స్పెషల్ ఎంట్రీ. ఆఖరికి అడుగుతున్నారు ఎందుకు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు. తర్వాత మధ్యలో కూర్చో మధ్యలోకి రా మధు మధ్యలో కూర్చో. ఏం కదా రా 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 దా మధ్యలో కూర్చోదా. రావాలి తొందర రావాలి. ఓకే ఇక్కడ మన అసలు ఆడపిల్ల పొడిచి ఆడపిల్ల గ్లాస్ డ్రింక్
చెప్పండి 2 మాటలు ఏమైనా చెప్తున్నారు చెప్పండి ఏమైనా 2 మంచి ఏమైనా మాట్లాడు కెమెరా కస్ స్టోరేజ్ లేదు తొందరగా మాట్లాడండి స్మైల్ తగ్గించు అరే మేకప్ మని ఇట్రా వాట్సాప్ స్మైల్ తగ్గించు కొల్లి తగ్గించు ఏమైనా మరి 2 మాటలు చెప్పండి రావట్లేదు చర్చి గురించి చెప్పమను కోసం చెప్పండి డ్రింక్ అయిపోయింది బ్రో వెయిటర్ అలాగే మన డాన్సర్ కరుణ్ కుమార్ ఉన్నారు డ్రింక్ ఎలా ఉందండి కూలింగ్ తగ్గిపోయిందా అలాగే చర్చికి వస్తా 2 మాటలు చెప్తే నువ్వు ఎందుకు అట్లా నేను చాలా ఉప్మా కొంచెం ప్లేట్ వేసామంటారా బ్రో ఈ మైక్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టు నువ్వు కెమెరా ఉందా నీకు బయలాగా చెప్పు 2 మంది మాట చెప్పు అదిగో కెమెరా చెప్పు షై ఫీలింగ్ అంటే గంట కెమెరా ఎలా పెట్టు బ్రో సినిమా కాల్కి ఓకే మాట్లాడలేదు లేవి రావట్లేదు ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మన మన పేరు పేరు తెలీదు అబ్బి క్రికెట్ కూడా బాగా ఆడి మనోడు వల్ల అందరూ మనోడు గో వేసుకోండి అభినవ్ అబ్బి ఈ రోజు నుంచి అభిని పిలుచుకుందాం చర్చికి వస్తా 2 మాటలు ఏమైనా మంచి నిజంగా బాగుందా డ్రింక్ కోసం ఇది ఒకటే కచ్చారు డ్రింక్ కోసం కాదు చర్చికి వస్తా పెళ్ళిది కాన్పడి అలాగే మన ప్రియా చోప్రా వద్దులే ఇంకెక్కువ సైనస్ ఓకే నెక్స్ట్ పాప నువ్వు అడగాలి వాళ్ళేం చెప్తారు పేరేం పేరమ్మా యామిని అంటే యామినికి ఒకసారి ఒకసారి అన్నానంటే డ్రింక్ బాగుందమ్మా కోక్ బాగుందా స్ప్రైట్ కావాలా లేదు చర్చి పేరు అడుగు అసలు పేరు తెలుసా అన్న పేరు ఏం పేరు అది ఏం పేరు అన్న పేరు అయ్యో సిగ్గుపడుతున్నా చెప్పు ధైర్యంగా నేను అబ్బరు కదా ఏం భయం పడక బాబు ప్రాజెక్ట్ నేను ఉన్నాను ప్రాజెక్ట్ చేయడానికి నేను ఇంటర్వ్యూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆఖరికి అడుగుతున్నాను ఎందుకు కూర్చున్నా వీడియో ఎక్కువ ఆయన తాగలేదు అందుకని ఆయన బాధ ఆయన వాళ్ళ కాదులే కదా సరే కారుణ్య అంట మీకు ఎందుకంటే కొన్నాం పిలుస్తాను నాకు మరి దేవుడు కొన్నామైడు బాబు లాగ్ అయిపోతుంది తొందరగా మ్యాటర్ లోకి వచ్చేది వెళ్ళిపోతాను ఎప్పుడు చర్చకొస్తూ ఉండి మర్చిపోగా అలాగే మన దినేష్ అక్కతో అసలు ఎన్ని మాట్లాడు చెర్రీతో ఇంటరాక్ట్ అవ్వు
దీవెన వచ్చింది. నరేష్ అన్న వాళ్ళు చూడు. మన చర్చిలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పర్సన్ ఎవరంటే మన డైలీ చర్చ్ మనం ఏంటి అలా కూర్చో. కొంచెం పెద్దగా పెద్దగా పెద్దగా. ఇది ఒక మాట అయిపోయింది. చాలు చాలు, ఇంకో మాట. ఆల్రెడీ పోల్లో ఉందా మ్యాటర్. పెద్దగా కొంచెం వాల్యూమ్. చర్చ్ గురించి ఏమైనా మంచిగా ఒక మాట చెప్పండి. చర్చ్కి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటాయి. ఇంకా చర్చిలో పని చేస్తే ఇంకా చాలా సరే, మానస కోసం మనం మాట్లాడదామండి. దిస్ ఇస్ మానస. ఉండేది మొత్తం పోతుంది. ఏమని చెప్పమ్మా, అక్క కోసం ఏమన్నా 2 మాటలు. అన్న కోసం చర్చ్ గురించి అడుగు. నీ గురించి అడుగు. చర్చి ఎలా ఉంది ఏంటి దాని గురించి చెప్పు. వచ్చేదండి చర్చ్ కోసం 2 మాటలు చెప్పండి. చర్చ్ కోసమా? ఫెలోషిప్ బాగుండిద్ది, వర్షిప్ బాగుండిద్ది. ఇంకా ఇంకా ఇంకేమైనా చెప్పండి. ఇంకేమైనా చర్చిలో కోసం ఏమైనా చెప్పాలనుకున్నారా? ఏం చెప్పండి అడిగితే కదా నువ్వు మాట్లాడరు. నాకు వస్తే నీదే అసలు పెద్దగా పెద్దగా వినిపించట్లేదండి. ఇక్కడ రికార్డ్ అవ్వాలి కదా. నిన్నే ఎడిటింగ్ చేస్తాడు, మమ్మల్ని అందరం తీసేస్తాడు. అది అందుకే చెప్తున్నాడు, తీయాడు. తీరా బాబా, ఇవి తీసుకో. ఇంకెందుకు తీసుకోండి ఇద్దరికే. అక్క చెప్పక ఒరిజినల్ పేరు చెప్పమ్మా. ఒరిజినల్ పేరు అడుగు. మాట్లాడుకుని ఎందుకు వస్తారో తెలియదు. మళ్ళీ ఇంకా మాట్లాడతాడు. సరే, పేరేం పేరమ్మా? డెబోరా. అది డెబోరా. ఇప్పుడు ఎందుకు ఆ పేరు వచ్చింది? బాత్రూమ్ తీసుకున్నప్పుడు అంటే ఆయన పెట్టారు. మార్మన్స్ పొందక ముందు ఎలాగుందో మార్మన్స్ పొందిందంటారు. ఎలాగుంది దానికి? చాలా డిఫరెన్స్ ఉంది దానికి. అంటే డిఫరెన్స్ డిఫరెన్స్ కూడా నాకు కూడా తెలియదు. మళ్ళీ అంటే నేను తీసుకోలేదు కదా. ఓకే ఓకే. అక్క పావనక్క, అదే పావనక్క అని పిలిచి ప్లీజ్ ప్లీజ్ అంట అక్కకి. పేరేం పేరు అక్క? రాజ్య. రాజ్య పేరు గుర్తుంచుకోండి. రాజీ పతిదానికి రాజీ పడతారు. అందుకే రాజీ పేరు పెట్టారు. ఎక్కువ సిగ్గుపడుతున్నట్టుంది. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు బాయ్స్ 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 అయితే మనం ఇప్పుడు ఆత్మీయ అన్న నరేష్ గారితో మాట్లాడుతున్నాం. కెమెరా దగ్గర క్లోజ్ అట్రా నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. అలాగే ఆత్మీయ అన్న మన ఆత్మీయ తండ్రి కోసం ఆత్మీయ అక్క కోసం ఏమైనా 2 మాటలు చెప్పండి.
ఇంకేం అడగలేదు. ఏందన్న అంతసేపు ఆలోచించావా? ఆత్మీయ తండ్రులు ఉన్నారు కదా ఇక్కడ, అన్నగారు కోసం అక్కగారు అందరినీ యూత్లందరినీ చర్చలో ఉన్న వాళ్ళందరినీ కూడా బలపరుస్తున్నారు వాక్యానుసారంగా కానీ ఆరాధన కార్యక్రమాల ప్రతి విషయంలో కూడా మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆ గ్లాస్ వచ్చు కదా. అలాగే వాళ్ళ భార్య గారు ఎక్కడ ఉన్నారండి? మన ముందు ఉన్నారు. ఈ రోజు నీ దినాన్ని ఇక్కడ ఉన్నామండి. వాళ్ళకి మంచి కుమార్తె ఇచ్చారు. ఏంటి నాన్న దీని పని ఒకటి తిన్నామే, ఇంకేం పని రావాలి. అలాగే కొంచెం కెమెరా కొంచెం దూరంకి వెళ్తున్నారు. ఫస్ట్ టైం అన్నం చూస్తున్నాను రాజా. అటు తిరిగి మళ్ళీ రావాలి. ఎలా ఉందన్నా ఇక్కడ రావాలి? బాగుందా? ఏమన్నా చర్చ్ కోసం ఏమన్నారండి మాటలు? నెగిటివ్గా ఏమన్నా మీకు నెగిటివ్ అంటే నేను అంత అబ్జర్వ్ ఏం చేయలేదు, కానీ పాజిటివ్గా ఏంటంటే ఇంత యూత్ మేజర్గా ఓకే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే యూత్ని అన్నవాళ్ళు తీసుకొని ఇంత అలా చేయడం కానీ యాక్టివిటీస్ కానీ ఏదైనా ప్రేయర్ఫుల్గా వర్షిప్ రన్ చేయడం కానీ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ పరిచయాలు ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి? అంటే నేను డైరెక్ట్గా వెళ్ళలేదు బ్రో. చెప్పాలి. సరే అలా పైకి వెళ్ళిపోతే కెమెరా పడతావు కొంచెం ఏమన్నా మాటలు గట్టిగా పడితే ఎక్కడ పోలేడు. అయ్యో ఇక్కడ మైక్ వద్దా? నాకు ఈరోజు మీ అందరితో ఇలా ఉండడం చాలా ఆనందంగా సంతోషంగా. సెండ్ అనేది ఎలాగో వస్తాం అనుకుంటున్నాను. 2 పీసులు ఓకే. ఇంకా అదే అన్న కోసం చెప్పాలంటే, అక్క కోసం చెప్పాలంటే, నా ఆత్మీయ తండ్రి ఏ అవసరానికైనా ఏ బాధ అయినా దుఃఖమైనా అన్న నాకు సపోర్ట్గా ఎప్పుడు ఉంటాడు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ విషయంలో నేను ఇక్కడ వర్క్ చేసామని టెక్నీషియన్ కింద గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, ఎక్కడ బెస్ట్ చర్చ్ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకున్నా. అందులో అప్పుడు నాకు 3rd ఫ్లోర్ లో గ్లోరీ చర్చ్ అని కనిపించింది. వచ్చిన తర్వాత తెలిసింది. ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు అమ్మతో మాట్లాడిన తర్వాత నాకు ఆత్మీయత నాకు దొరికింది నాకు. సరే ఇంకా అక్కడి నుంచి నేను ఇంటికి కూడా వెళ్ళలేదు 2 weeks నుంచి. థ్యాంక్ యూ కెమెరామాన్ తో అయిపోలే కానీ ఇంకా ఎవరైనా అడిగిన క్వశ్చన్స్ ఎవరైనా నెగిటివ్ పాయింట్ అందరూ కూర్చుంటాం. టైంకి ఎవరు రారు. పంచువాలిటీ లేదు. నేను ప్రార్థన అని చెప్పినప్పుడు చెయ్యాలి ప్రార్థన ఎవరైనా. నేను కొంచెం వెనకబడ్డాను కదా, ఆత్మీయత తగ్గిపోయింది నాలో. అలాగే తర్వాత టైం పంచుకోవాలిటీ ఉండాలి. ఫస్ట్ పంచవతి కాలనీ టైం పంచవతి కాలనీ ఉండాలి. అది లేక చాలా మంది దేవుడికైనా ఎవరికైనా దూరం ఉంటారు. సార్ అది మీకే అనుకుంటా సార్. ఇప్పుడు మన సార్ నేను నీకు మాట్లాడాలి. పొద్దు నుంచి ఒప్పని అంతలా నచ్చింది. దాంట్లో ఏమన్నా నువ్వు చెప్పు. ప్రేమ ఇంకా ఏదో ఉందా మొత్తం. పల్లి చెట్టు నచ్చిందా? కొత్తిమీర బాగుందండి. ఇంకా కొత్తిమీర వేయలేదు. వేసారు ఉప్మా గురించి చెప్పు నాకు ఏంటన్నా. సరే ఏం కాదు కానీ గిరితో మాట్లాడదాం. ఇగో పైన పైన అలా కొంచెం ముందుకెళ్దాం. పద, నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్తే నీ వెనకాల నేను వస్తాను. చాలా అన్నా వంశీ రాకేష్ కమ్ దిస్ రాక్ ఇలా రాకు నువ్వు బాగా చెప్తాను. రాక్ ఇట్రా. నాకు బాగున్నారా? రాకుతో హగ్గు ప్రేమతో రాక్
ఓకే కటింగ్. సరే చర్చ్ కోసం ఏమన్నా 2 మాటలు ఏమన్నా చెప్పాలనుకుంటే కొంచెం త్వరగా చెప్పుకుంటే మనం టైం కూడా లేదు అసలే కాబట్టి ఓకే ఏమైనా అడుగులేదు కాబట్టి సరే 2 మాటలతో మీరు త్వరగా మాట్లాడుకోవాలి. ఓకే మనుషులు బాగున్నారు, మనుషులు కూడా బాగున్నారు, మనుషులు ప్రేమలు అల్లు ఉంది, వాక్యం ఇంకా బాగుంది. చెప్పండి. చెప్పాను ముందు. థ్యాంక్ యూ రాక్. వెనకాల చాలా మంది ఉన్నారు. ఫైనల్ లో చైతన్య తెర వెనకాల తప్పించి తెర ముందుకు రాకూడదు. ఓకే తెర ముందు ఉండాలి. సరే కొంచెం నీకు చెప్పాలి బాప్తిజం కోసం కొంచెం బ్యాక్ కానీ ముందుకు కానీ బిఫోర్ ఆఫ్టర్ చెప్పండి. బాత్రూమ్ తీసుకున్న ముందు ఎలాగుంది, తీసుకున్న తర్వాత ఎలా కనిపిస్తుంది? తీసుకున్న ముందు చండాలంగా ఉంది, తీసుకున్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో చూసాం కదా, చాలా అద్భుతంగా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడే కరోనా అప్పుడు కొంచెం మౌనంగా చూసాక ఇంకా అద్భుతంగా ఉంది. అది థ్యాంక్ యూ వెరీ గుడ్. మీరు కూడా చర్చిస్తున్నారండి. చిన్న రానా ఇది ఒకసారి వేసుకోండి చాలు. ఇంకా అజయ్ మోనా ఎవరు అటుపా చూపించి తెలుసు కదా. జూమ్ చేయి కట్ జూము తెలుసు కదా. వాళ్ళ ప్రేమను పొందుకోవాలనుకుంటున్నాను. మరి చర్చకి వస్తాగా? ఎప్పటి నుంచి వస్తున్నావు? మన నుంచి వస్తున్నావా? పిఆర్ వస్తున్నావు కదా. సరే చర్చ్కి డైలీ రా. సరే థ్యాంక్ యూ ఫర్ ద హలో. ఏం చెప్పాలి ఇంకా కామని కానీ ఇంకా ఓకే చెప్పట్లే. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడితో మీకు సంబంధం ఎలాగుంది? దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? గ్లాసులు ఎక్కడ ఉన్నాయి నీకు? చెప్పండి. దేవునితో సంబంధం దగ్గరగానే ఉంది. అన్నతో అక్కతో వీళ్ళతో రిలేషన్షిప్ నాది. చర్చ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళతో అన్నతో పర్సనల్గా నేను చాలా తెలుసు అనమాట ముందు. తర్వాత కూడా చర్చ్ గురించి తెలిసింది. వీళ్ళకి మీ సపోర్ట్ కావాలి కాబట్టి మీరు ఏమంటారు అందరూ యూత్ ఇంకా పెంచి ఎక్కువ మందిని పెంచి మీరు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, చర్చ్ని గ్రో చేయాలి. మీ వల్లనే చర్చ్ గ్రో అవుతుంది కాబట్టి మీకే మెసేజ్. ఓకే చెప్పట్లు చిటుకులు అర్థం కాలేదు. అర్థమే ఆయన తాగే పనిలో ఉన్నాడు ఆయన. అరే లైన్ చూడు నేనే టచ్ అవ్వాలి. చున్ని పట్టుకుని లాగినారు పాపం. చున్ని మెడ పట్టుకున్నారు. వెరీ గుడ్. లోపలికి రాని అక్క లోపలికి రాని మానసక్క ఎత్తే అంతే.
లోపలికి రాని అక్క, లోపలికి రాని. లోపలికి రాని అక్క, లోపలికి రాని. అంతే 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 అంతే. లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు. ఇంకొచ్చా లోపల తీసుకురండి. కొంచెం లోపల తీసుకురండి. భయపడుతున్నారు. రెండు పాయింట్లు. పింకీ పింకీ రాకేష్ చూసుకోండి. జడ్జి కాదు, స్కిన్ టచ్ అవ్వాలి. అయితే నేను అరే లోపలికి వెళ్ళకు, టచ్ చేసి వెళ్ళిపో. గాలి తూరిపోతుంది. సరిపోతే ఇద్దరికి కింద పడతాను భయం వేసుకున్నప్పుడు. బాయ్ బాయ్. ఇక ఈ రోజుతో సమాప్తం. ఎంతటితో మామల